బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షులు నల్లమోతు చక్రవర్తి. అదానీ గ్రూప్స్ పై ఆరోపణల నేపథ్యంలో ఫిర్యాదు చేశారు. ఆయన జగన్ పైన కేసు నమోదు చేయాలని ఏసీబీకి రిక్వెస్ట్ చేశారు. జగన్ స్కామ్ చేశారనడానికి ఆధారాలు ఉన్నాయంటున్నారు చక్రవర్తి. ఒకసారి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో చక్రవర్తి ఏమన్నారో చూద్దాం. సెంటర్ ఫర్ లిబర్టీ అనే సివిల్ సొసైటీ పౌర సమాజం సంస్థ తరఫున ఆంధ్రప్రదేశ్లో గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేసుకున్న ఒప్పందంలో జరిగిన అవినీతి మీద యాంటీ కరప్షన్ బ్యూరో డీజీ గారి ఆఫీస్లో ఫిర్యాదు చేయడానికి వచ్చాం. ఇక్కడ జాయింట్ డైరెక్టర్ జేడీ గారు సుచరిత గారికి ఇవ్వటం జరిగింది. డీజీ గారు ఆఫీస్లో లేరు. ఈ ఫిర్యాదులో ప్రధానంగా మేము పేర్కొన్న అంశాలు, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 1750 కోట్ల రూపాయల లంచం అదానీలు అజూర్ కంపెనీ తరఫున ఇవ్వటం మూలంగా అధిక ధరలకు విద్యుత్తు కొనటానికి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తాలూకు నష్టం రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం అంచనాల ప్రకారం కేవలం అజూర్కే $2 బిలియన్, అంటే దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఒక కంపెనీకి, అంటే అదానికి ఇంకో 36 కోట్లు, వాళ్ళ అంచనా 56 కోట్లు. మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 1,00,000 కోట్ల రూపాయలు. ఇక ఇతర మీడియా కథనాలు తీసుకుంటే కొందరు 2,00,000 కోట్లు అంటున్నారు. నష్టం అంచనాలు రావాల్సి ఉంది. ఇది కేవలం ఒక 1,500-1,700 కోట్ల రూపాయల కొరకు ప్రజల నెత్తిన లక్షల కోట్ల రూపాయల భారం వేసిన కుంభకోణం. అమెరికాలో న్యూయార్క్లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో అన్ని ఆధారాలతో జ్యూరీ ట్రయల్కి కావాల్సిన ఆధారాలు సమర్పిస్తూ అమెరికా ప్రభుత్వం కేసు వేయటం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయం. ఆ ఆధారాలు ఈరోజు ఏసీబీకి సమర్పించాం. ప్రభుత్వం చర్యలు తీసుకొని మేము ప్రత్యేకంగా అడిగింది, ఈ కేసులో దర్యాప్తు చేయాల్సిన వ్యక్తులు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఆయనకి లంచం ఇచ్చినట్లు అమెరికాలో ఆధారాలతో సహా చూపించారు గౌతమ్ అదానీ గారు. దానికి తోడు ఎన్ శ్రీకాంత్ ఐఏఎస్, ఈయన పేరు మొన్న గతంలో వైసీపీలో ఉన్న మంత్రి గారు, ఎనర్జీ మంత్రి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది ఆయన బలవంతం చేయటం అని. అందుకని ఆయన పేరు కూడా పేర్కొన్నాం. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా దర్యాప్తు చేయాలి. వీళ్ళతో పాటు ఇంకెవరు ఉన్నా కూడా ఎఫ్ఐఆర్ అర్జెంటుగా నమోదు చేయాలని ఒత్తిడి పెట్టడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చూసుకుంటే ఈ స్కాండల్, ఈ కుంభకోణం బయటికి వచ్చి దాదాపు వారం రోజులు అవుతుంది. ఇప్పటికే కెన్యా ప్రభుత్వం అదానీలతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అంతర్జాతీయంగా ఆర్థిక సంస్థలు, పెద్ద ఆర్థిక సంస్థలు, పేరున్న సంస్థలు ఈరోజు అదానీలతో వ్యాపారం చేయడానికి నిరాకరిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈరోజుకి చలనం లేదు. ఏమనంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎన్వైర్న్మెంట్, అంటే పెట్టుబడుల వాతావరణంకి ఇబ్బంది వస్తుంది. దీని మీద మాట్లాడినా, దీని మీద చర్యలు తీసుకున్నా ఈ రోజు వరకు కేసు నమోదు చేయలేదు. అంటే మాకు కేసు నమోదు చేయాలన్న ఆసక్తి మాకెక్కడ లేకపోయింది. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చలనం లేకపోయేసరికి వాళ్ళు వచ్చి ఏసీబీలో ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ ఎన్వైర్న్మెంట్, అంటే పెట్టుబడుల వాతావరణం, అవినీతి జరిగితే ఇక్కడ లంచాలు ఇస్తే వ్యాపారాలు చేయొచ్చు అన్నప్పుడు పెట్టుబడులు రావు. అంతర్జాతీయ సంస్థలు ఈ రాష్ట్రంలో అవినీతి ఉండదు, చాలా పారదర్శకంగా వ్యాపారం చేసుకోవచ్చు అన్నప్పుడు వస్తాయే కానీ అందరికి అవినీతులు లంచాలు ఇస్తే ఇక్కడ వ్యాపారం జరుగుతుందంటే మన పరపతి పోతుంది. ఇవాళ ప్రభుత్వం కూడా అదే ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ దెబ్బతింది అని. ఇమేజ్ ఎందుకు దెబ్బతింది? మీరు ఇక్కడ అవినీతి జరుగుతుంది కాబట్టి దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేయాలి. మేమేమి ఆయన్ని జైల్లో ఏమని అనట్లేదు, దీంట్లో నిజానిజాలు నిగ్గు తేల్చాలి. అదేవిధంగా భారతదేశం అమెరికా మధ్య ఒప్పందాలు ఉన్నాయి. నేరస్తులు ఇక్కడ నేరం చేసి అక్కడికి పోయినా, అక్కడ నేరస్తులు ఇక్కడికి వచ్చినా కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఆధారాలు. ఈరోజు అమెరికా అడుగుతున్న ఆధారాలు, అదేవిధంగా మనము అడగవచ్చు ఆధారాలు. కేసు రిజిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇది కూలంకషంగా దర్యాప్తు చేసి ఈ నేరాలు చేసిన వాళ్ళు ఎవరినో ఎమ్మటే చట్టం ముందుకు తీసుకొచ్చి శిక్షించాలని మా మనవి. ఏమన్నారండి? స్పందించారా లేకపోతే కేసు కడతా ఉన్నారా? మొదటి నుంచి ఈరోజు ఏసీబీ కార్యాలయానికి రావడానికి కారణం, ఇప్పటికి వారం రోజులైంది ఈ స్కాండల్ బ్రేక్ అయ్యి. నవంబర్ 20వ తారీఖుకి అమెరికాలోని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు వైసీపీని విమర్శించటం, వాళ్ళని దుర్భాషలాడటం, విచ్ ఈస్ మంచిది, నేను దానికి ఏం అభ్యంతరం చెప్పట్లేదు. కానీ కేసు ఎక్కడ? మీరు కట్టాల్సింది కేసు. ఈరోజు ఏసీబీ కార్యాలయానికి వస్తే అదే ప్రవర్తన మాకు కనిపించింది. జేడీ గారిని కలిస్తే ఆవిడ అన్నారు ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఎక్కడ అంటే, మేము అన్నాం మేడం ఆధారాలతో సహా యునైటెడ్ స్టేట్స్లో అమెరికన్ ప్రభుత్వం ఆధారాలతో సహా అక్కడ కోర్టులో వేసింది. మీరు తీసుకురావాలంటే లేదు, లంచం ఇచ్చినవాడు, లంచం తీసుకున్నవాడు, ఆ డబ్బు ట్రైలు అన్నీ ఉన్నప్పుడే చేస్తాం. ఎవరన్నా ఇప్పుడు వచ్చి మీరు వచ్చి ఇంకొకరి మీద లంచం తీసుకున్నాడంటే మేము కేసులు బుక్ చేయం అంటే మీకు అక్కడే అర్థమైపోతుంది ప్రభుత్వ ధోరణి. ఈ కేసుని లోతుల్లోకి వెళ్ళి దర్యాప్తు చేసే ఆలోచన ఉన్నట్లు మరి నాకైతే అనిపించలేదు. కానీ వెయిట్ చేస్తాం, కేసు రిజిస్టర్ చేస్తారో లేదో వెయిట్ చేస్తాం. లేకపోతే ఇంకా నెక్స్ట్ స్టెప్ కోర్టుకు వెళ్ళటం తప్ప వేరే మార్గం మాకు కనిపించదు. రైట్, అది పిటిషనర్గా మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి కంప్లైంట్ చేసిన చక్రవర్తి చెబుతున్నమాట. మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద ఏసీబీకి ఫిర్యాదు చేశారు, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి. అదానీ గ్రూప్స్ పై ఆరోపణల నేపథ్యంలో ఫిర్యాదు చేశారు. ఆయన జగన్ పైన కేసు నమోదు చేయాలంటూ ఏసీబీకి రిక్వెస్ట్ చేశారు. జగన్ కుంభకోణం చేశారనడానికి ఆధారాలు ఉన్నాయంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? ఒకవేళ ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడినప్పుడు మీడియాతో ఆయన ఒక మాట అనడం జరుగుతోంది, కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది అంటూ కూడా. ఒకవేళ ఇక్కడ ఏసీబీ పట్టించుకుంటుందా పట్టించుకోదా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆయన చెబుతున్న మాటల ప్రకారం ఇది కేసు నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా. ఇటువంటి నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు? ఒకవేళ కేసు నమోదైతే కనుక డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, సెంటర్ ఫర్ లిబర్టీ కంప్లైంట్ ఇచ్చింది, మరి ముఖ్యంగా స్కామ్ జరిగిందనడానికి ఆధారాల అంశాన్ని ప్రస్తావిస్తూ. ఈ నేపథ్యంలో ఏసీబీ వర్షన్ ఏంటి? దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ కేసు రిజిస్టర్ చేస్తే కనుక ఏ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ అయింది? అంటే ఇంకా ప్రస్తుతానికైతే ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేయలేదు. ప్రస్తుతం ఆయన నల్లమోతు చక్రవర్తి ఇచ్చినట్టు ఫిర్యాదులు అయితే ఏసీబీ అధికారులు తీసుకున్నారు. కానీ దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అధ్యయనం చేసిన తర్వాత కేసు నమోదు చేయాలా? ఎందుకంటే స్కామ్ అనేది జాతీయ స్థాయిలో జరిగింది. ముఖ్యంగా FBI అక్కడ ఈ ఆధారాలను కూడా బయటపెట్టిన నేపథ్యంలో అక్కడ ఇంటర్పోల్ సంబంధించిన సమాచారం కూడా కేసు నమోదు చేయాలి, ఇంటర్పోల్ సమాచారం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ పరిగణలో తీసుకుని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఈ కేసులో నలుగురి పైన ఆయన చర్యలు తీసుకొని నలుగురి మీద విచారణ చేయాలంటూ నల్లమోతు చక్రవర్తి తన ఇచ్చినటువంటి కాపీలో మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అప్పటి ఎనర్జీ సెక్రటరీ ఉన్నటువంటి నాగులపల్లి శ్రీకాంత్, అదేవిధంగా అప్పటి ఎనర్జీ శాఖ మంత్రి ఉన్నటువంటి బాల్య శ్రీనివాస్ రెడ్డి, నలుగురి మీద విచారణ చేయాలి కూడా తాను ఇచ్చినటువంటి లేఖలో ప్రస్తావించారు. వీళ్ళ నలుగురి మీద నిష్పక్షపాతంగా విచారణ చేస్తే అవినీతి ఎంత జరిగిందనే దాని మీద వాస్తవాలు బయటకు వస్తాయనేది నల్లమోతు చక్రవర్తి అయితే చెప్తూ ఉన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ PC యాక్ట్ 98 కింద దీని మీద కేసు నమోదు చేయాలని కూడా ఆయన తన లేఖలో ప్రస్తావించారు. ఇచ్చినటువంటి పిటిషన్ లో కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. పూర్తిగా అవినీతి నిరోధక శాఖకు సంబంధించి లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం పూర్తిగా నేరం. కాబట్టి ఇప్పుడు ఈ స్కామ్ లో 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో చేసినటువంటి ఒప్పందాల వ్యవహారంలో 1750 కోట్ల రూపాయలు ఇచ్చారు, అదానీయే ఇప్పించారనే దానికి FBI అక్కడ అమెరికాకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం బయటపడిన నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకుని వేగంగా విచారణ చేసి వాస్తవాలు బయటకు తీసుకురావాలని ఈ పిటిషన్ అయితే పేర్కొంది. కానీ చక్రవర్తి చెబుతున్న మాటల ప్రకారం అది ఎక్కడా కూడా అంటే ప్రభుత్వం దీన్ని పట్టించుకున్నట్టు కానీ లేకపోతే పట్టించుకునే అవకాశం ఉన్నట్టు కానీ అది ఎక్కడ కనిపించట్లేదు అనేది ఆయన అంటున్న మాట. ఒకవేళ కనుక ఏసీబీ పట్టించుకోకపోతే లీగల్ గా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఏం చేస్తా ఉంటూ కూడా చక్రవర్తి చెప్పడం జరుగుతోంది? ఖచ్చితంగా అంటే చక్రవర్తి చెప్తుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. చక్రవర్తి కాదు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ షర్మిల గానీ వామపక్ష పార్టీలు చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్ ఉంటుంది, ఎందుకు ఒప్పందాలు రద్దు చేసుకోలేదు, అప్పుడు చేసినటువంటి ఆ ఒప్పందాలని ఎందుకు రద్దు చేసుకోవాలని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు ఆలోచిస్తున్నారనే కొన్ని ప్రశ్నలు అయితే ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు నల్లమోతు చక్రవర్తి కూడా అదే చెప్తున్న మాట. ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి, ప్రభుత్వం తరపు నుంచి కూడా ముందుకు వస్తే కనుక ఈ ఏసీబీ అధికారులు కానీ లేకపోతే ఇతర విచారణ అనేది వేగవంతంగా జరుగుతుందనేది ఆయన చెప్తున్న మాట. మరోవైపు ఆల్రెడీ సుప్రీంకోర్టులో దీనికి
సంబంధించినటువంటి పిటిషన్ దాఖలైంది. ఇప్పుడు నల్లమోతు చక్రవర్తి ఇక్కడ ఏసీబీలో ఫిర్యాదు చేశారు కాబట్టి ఇక్కడ సరిగా విచారణ జరగట్లేదు, లేకపోతే కేసు నమోదు చేయలేదని కానీ అనిపిస్తే న్యాయపరంగా ఏమైనా ఫైట్ చేస్తారో దానిపైన ఇంకా క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది. ఏదేమైనప్పుడు ప్రస్తుతం అయితే జగన్ అదానీ ఈ సెకీ ఒప్పందాలకు సంబంధించిన ఇష్యూ అయితే రోజుకొక మలుపు తిరుగుతుంది. తాజాగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ అధికారులు ఈ స్కామ్ లో ఎంటర్ అయితే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే ఒక ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. సత్యం రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి. ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అదానీ గ్రూప్స్ పై ఆరోపణల నేపథ్యంలో ఫిర్యాదు చేశారు. అయినా జగన్ పైన కేసు నమోదు చేయాలంటూ ఏసీబీకి రిక్వెస్ట్ చేశారు. జగన్ స్కామ్ చేశారు అనడానికి ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పిన సందర్భానికి సంబంధించిన వర్షన్ కూడా మనం చూసాం.